అమెరికా ఆసుపత్రులలో ఇప్పుడంట భారీ ఎత్తున బారులు తీరుతున్నోడు భారతీయుడేనంట. ఎందుకయ్యా అంటే మావిడికి అర్జెంటుగా డెలివరీ చేసేయండి. మామూలుగా ఇదివరకటి రోజుల్లో అప్పుడు ఇంత వైద్య సదుపాయాలు లేని రోజుల్లో మహిళలు అప్పుడు గర్భిణిగా ఉండి కూడా వంట పని, ఇంటి పని, తోట పని ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. దానివలన మధ్యలో బెడ్ అడ్డం తిరిగినో తేడా వచ్చినో ఒకసారిగా ముందుగా డెలివరీ అయిపోయే రోజులు ఉంటాయి. అప్పుడేంటి మంత్రసానులు చేసేవాళ్ళు డెలివరీలు, ఇంట్లోనే డెలివరీలు. ఆ రోజుల్లో ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. దాన్నే అప్పుడు ముందుగా పుడతాయి అంటే 9 నెలలు నిండకుండా పుట్టినోడిని నెల తక్కువ వెధవా అని తిట్టేవాళ్ళు. అంటే నెలలు నిండకుండా పుట్టినోడు అనేది. ఇప్పుడు ఆ తిట్టుని నిజ జీవితంలో అమలు చేయడానికి చేస్తున్నారా? ఎందుకంటే కడుపులో ఇంకా 7 నెలలు అయింది, 8 నెలలు అయిన వాళ్ళు కూడా డెలివరీ చేయమని అడిగేస్తున్నారట. ఫిబ్రవరిలో ట్రంప్ పెట్టిన ఉత్తర్వులు ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి 20 నుంచి ఈలోపుగా డెలివరీలు చేసేయమని అడుగుతున్నారట, అపాయింట్మెంట్లు అడుగుతున్నారు అన్నది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. 10 మంది అడిగితే 100 మంది అడిగారని కూడా మన వాళ్ళు రాస్తారు. చిలవలు పలవలు చేయడం మన మీడియాకి బాగా తెలిసింది. కాకపోతే ఈ లక్షణం అన్నటువంటి ముందస్తు డెలివరీలు అన్నట్టు ఆల్రెడీ కోర్టు అలా నిన్న ట్రంప్ మొన్న ఆదేశాలు ఇస్తే నిన్నటికల్లా కోర్టు స్టే ఇచ్చేసింది. ఏ కోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఒప్పుకో. ఖచ్చితంగా పుట్టినోడికి అక్కడే జన్మ హక్కు అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రపంచంలో ఏ ధర్మం చెప్పినా అదే ఉంటుంది. వాళ్ళని అడ్డు పెట్టుకుని మిగతా వాళ్ళు ఉండాలా లేదా అన్నటువంటిది సెకండరీ, అది ఖచ్చితంగా చర్చించవచ్చు. బట్ ఈ లోపుగా కంగారు పడిపోయారంటూ భారతీయుల మీద విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది అక్కడ.